ఏదైతే రాధాకృష్ణ గారు, అదేవిధంగా మన జానీ బాషా గారు, అదేవిధంగా ఇర్ఫాన్ గారు, అదేవిధంగా ఖాలిద్ సైఫుల్లా గారు, అదేవిధంగా సారథి నాయుడు గారు, ఇస్మాయిల్, నరేష్, చెన్నుపాటి హరి గారు, నరేంద్ర పెల్లూరు గారు, అదేవిధంగా ఉమెన్ సెల్, వీళ్ళందరూ నాకు రియాద్లో జరిగే ఇఫ్తార్ విందుకు గాను 9వ తేదీ రాత్రి అనగా 10వ తేదీ నాకు రావడం జరిగింది. ఈరోజు అనగా 13వ తేదీ మనం ఇఫ్తార్ విందు రియాద్లో ఏర్పాటు చేయడం జరిగింది. కాకపోతే అక్కడ ఉన్న యుద్ధ పరిస్థితుల వల్ల ఇది పోస్ట్పోన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఎవరైతే అక్కడ క్యాంప్స్లో ఉన్నారో వాళ్ళందరి 1500 మంది కోసం వీళ్ళు ఎవరైతే నేను పేర్లు చెప్పాను, జానీ బాషా గారు, అదేవిధంగా రాధాకృష్ణ గారు, వీళ్ళందరూ సైఫుల్లా గారు, వీళ్ళందరూ కలిసి 1500 మంది కోసం కిట్లు పంపిణీ చేస్తూ అదేవిధంగా ఈరోజు ఇఫ్తార్ విందు కూడా వాళ్ళ కోసం ఏర్పాటు చేశారు. నేను వీళ్ళకు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను. తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్ఆర్ఐ వింగ్లో పనిచేస్తున్న వీళ్ళందరూ చాలా బాధ్యతగా, చాలా సమర్థవంతంగా ఈ కష్టకాలంలో కూడా అందరితో కలిసి నడుస్తున్నారు. నేను ప్రత్యేక సలాములు తెలుపుతున్నాను వీళ్ళందరికీ. వీళ్ళ మాట, వీళ్ళ తీరు, వీళ్ళ విలువలు, వీళ్ళ సామాజిక విలువలు ఏదైతే పెట్టారో నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ తప్పకుండా రంజాన్ తర్వాత ఉన్న వాతావరణం చాలా మంచిగా ఉన్న తర్వాత తప్పకుండా మనం అర్థం కలుద్దాం. రేపు సంవత్సరంలో మనం ఇఫ్తార్ విందు చాలా ఘనంగా పెడతాం. మనమందరం ఉన్నాము పార్టీ బలోపేతానికి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు సెక్యులర్ మనిషి, మైనార్టీల మనుగడ కోసం, మైనార్టీల అభివృద్ధి కోసం పనిచేస్తున్న మనిషి. ఈరోజు భారతదేశంలోనే బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి, ఇటువంటి నాయకులు మనకు రావడం చాలా ఆనందదాయకంగా ఉండడం మనకి చాలా సంతోషకరం. అందుకోసం నేను ప్రత్యేక ఎన్ఆర్ఐ టీడీపీ నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అడ్వాన్స్ రంజాన్ శుభాకాంక్షలు సెలవు తీసుకుంటాను.